హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సురేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం వచ్చేయండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి పున్నమిఘట్ కనకదుర్గ టెంపుల్కి 2.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. అండ్ రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. మనం భవానీ ఐలాండ్ వెళ్ళాలంటే నది దాటి అయితే వెళ్ళాలండి. ఇది మొత్తం అక్కడ మనకి కావాల్సిన బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి నది దాటడానికి. ఇక్కడ 3-4 టైప్స్ బోట్స్ అయితే ఉంటాయండి. ఇదైతే నార్మల్ బోట్ అండి, మేమైతే వెళ్ళాం ఇందులో. అక్కడ దూరంగా కనిపిస్తుంది అదే భవానీ ఐలాండ్ అండి. భవానీ ఐలాండ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి నేచురల్ వైబ్ అయితే ఉంటుందండి. ఇదంతా ఒకప్పుడు అయితే ఫారెస్ట్ ఏరియా అంటండి. దీన్ని మొత్తం ఒక పార్క్ కింద తయారు చేసి అందరూ విజిట్ చేసేలా అయితే చేశారండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చి ఏంటంటే, మనం బయట నుంచి అయితే ఫుడ్ అలౌ చేయరండి. ఇక్కడ మనం ఏమైనా జ్యూసెస్ తాగాలన్నా, ఏమైనా తినాలన్నా, ఉండాలన్నా మొత్తం ఇక్కడ అన్నీ ప్రైస్ అయితే పే చేయాలండి. మొత్తం ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకుని మనం స్టే చేయొచ్చండి, ఉండొచ్చు. ఇక్కడ తినడానికి రెస్టారెంట్స్ అవి బోల్డ్ అయితే ఉంటాయండి. ఇక్కడ మొత్తం అంతా ఆర్టిఫిషియల్గా తయారు చేసిన బొమ్మలు కానీ ఆర్టిఫిషియల్గా చేసినవన్నీ ఉంటాయండి. ఇది మొత్తం ఒక ఫుల్ నేచురల్ ట్రీస్ కానీ అంతా నేచురల్ వైబ్ అయితే ఉంటుందండి. అక్కడ కనిపిస్తుంది కదండి మొత్తం పెద్ద సింహం అయితే, ఇదంతా ఆర్టిఫిషియలేనండి, తయారు చేసిందండి. అక్కడ కనిపిస్తుంది కదా ఒక కార్ టైపు, అదేంటంటే మనం ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా, ఎక్కువ మంది వచ్చినా, నడవలేకపోతున్నా మొత్తం వాళ్ళైతే మనం తీసుకుంటే కనుక మొత్తం తిప్పుతారండి అందులో. అండ్ నెక్స్ట్ వచ్చి సైకిల్స్ అయితే ఉంటాయండి. ఇవి కూడా మనం మనీ పే చేస్తే ఇస్తారండి రెంట్ కింద. ఇవి మొత్తం సైకిల్ రైడ్ అయితే చాలా బాగుంటుందండి. వీటిని కపుల్ సైకిల్స్ అయినా అయితే అంటారండి. ఇవి వెనక అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే తొక్కాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు అయితే సైకిల్స్ అయితే ట్రై చేయండి. సైకిల్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా ఫుల్ మనం లోపలికి వెళ్ళి కొద్ది చాలా అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ లోపల ఆడుకోవడానికి కానీ గేమ్స్ అన్నీ ఉంటాయండి. వీటన్నిటికీ టికెట్స్ ప్రైస్ అయితే ఉంటుందండి. అదే మనం కాంబో ప్యాక్లో తీసుకుంటే మనకి కాస్ట్ రెడ్యూస్ అయ్యి మనకి తక్కువగా కూడా వస్తాయండి. ఇక్కడ మొత్తం ఇదంతా చూడొచ్చండి. ఫుల్ అక్కడ ఏనుగులు అవి కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ రియల్ యానిమల్స్ అంత వైబ్ అయితే ఉంటాయండి. అక్కడ గుహలు ఉన్నాయి చూడండి, ఆ గుహల నుంచి అయితే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయండి. ఇక్కడైతే లోపల ఇంకా అద్దాల మేడ అండ్ జురాసిక్ పార్క్ అయితే ఉంటుందండి. వీటికి టికెట్ ప్రైస్ అయితే ఉంటుందండి దేనికి దానికి. జురాసిక్ పార్క్లో జూలో జంతువులు ఎలా ఉంటాయి అలా అయితే ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఏమైనా సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళాలి, టూర్స్ వెళ్ళాలి, క్యాంపు ఇలా ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలనుకుంటే దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది నిజంగా. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలంటే దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.